దున్నపోతు. ఎవరు స్లిప్పులు పెట్టి రాయకండి, దొరికితే 3 సంవత్సరాలు డిబార్ చేస్తా. నువ్వు దేవుడివిరా. జీవితంలో నేను ఎప్పటికీ మర్చిపోకూడదు. పెన్నుతో కూడా పని లేదు, అలాగే పేపర్ ఇచ్చేచ్చా. ఏంటి అరుణాచలం, నిన్న శనివారం మళ్ళీ వాళ్ళిద్దరిని కలిపినట్టున్నావు. ఏంట్రా చూస్తున్నావు? నేనేరా సయ్యద్ని. ఎరా ఆ రోజు తిన్న తన్నులు సరిపోలేదంట్రా? నీ వల్లే నాకు మీనాక్షి దక్కలేదురా. నన్ను మోసం చేసి కాలేజీ నుంచి తరిమేసి హ్యాపీగా ఎగ్జామ్ రాస్తున్నావా? అది కూడా పక్కోడి పేపర్ తీసుకొని. బయటికి రారా, నీ చెయ్యి తీసేస్తాను. చివరిసారిగా చెప్తున్నా, ఇంకోసారి వాళ్లతో నిన్ను చూశానో ఆ రోజే నువ్వు యమలోకానికి పోతావురా, గుర్తు పెట్టుకో. ఆన్సర్స్ రాయలేదా? అది నువ్వు రాసావు కదా. అది అదే ఇంత త్వరగా పేపర్ ఇస్తున్నావేంటి? సరిగ్గా చదవలేదా? చదివాను సార్, నేను వెళ్ళొస్తాను సార్. క్వశ్చన్ పేపర్ చదివి ఉంటాడు అనుకుంటా. బాబోయ్, ఇంక చదువు ఆపేయాల్సిందే. ఏంటి మామా తెగ రాసేసినట్టున్నావు? ఈసారి టాప్ ర్యాంకా? సర్లే వదిలే, 1-2 అటు ఇటు అయినా పర్వాలేదు, నెక్స్ట్ సెమిస్టర్లో రాసుకోవచ్చు లేదా. అవును, మన వెంకటేశ్వర స్వామి గుడిలో ఏదో విశేషం అంట, చెప్పనే లేదు. ఆ అమ్మాయి చెప్పిందా? కేకరా మామా. సరే పద, వెళ్ళి దర్శనం చేసుకుందాం. చెప్పు దిగుద్ది. చూసావుగా నల్ల చొక్కా. ఏంటి శబరిమల నాస్తికుల గ్రూప్ లో చేరిపోయా. నీ ఫ్రెండ్షిప్ వద్దురా నాకు. గుడికి వెళ్తున్నా, పూజలు చేస్తున్నాను వాళ్ళ దగ్గర తన్నులు తినడం కంటే గుడికి వెళ్లకుండా మా తాతయ్య దగ్గర తన్నులు తినడం ఎంతో మేలు. దేవుడు లేడు, దేవుడిని నమ్మిన వాళ్ళంతా మూర్ఖులు. మామా, నిన్ను గుడికి తీసుకెళ్ళిన వాళ్ళు ఇంకా పెద్ద మూర్ఖులు. మాటలు ఇంకా నేనేం అనలేదురా. చెప్పడం మొదలు పెట్టానంటే ఊరేసుకుని చచ్చిపోతావు. అరుణాచలం. నేను అరుణాచలం కాదు. ఇంకెలా పిలవాలరా మరి? నువ్వు నన్ను పిలవాల్సిన అవసరం లేదు. అనవసరంగా మనోడు నా వల్ల నాస్తికుల్లా తయారైపోయాడే. అయ్యో పాపం. అయ్యో, ఏంటా శబ్దం? ఏమయ్యా, ఇంట్లో ఎవరు లేరా? ఇంట్లో ఎవరు లేరండి, బావిలో ఉన్నారు. బావిలోనా? బావిలో ఎవరు? వచ్చి బావిలో చూడండి. అయ్యయ్యో, ఎవరు? నువ్వేనా? ఏంటి స్నానం చేస్తున్నావా? అవును. తోపు తెచ్చిస్తారా? బావిని చూస్తే చాలు, మెట్లున్నాయి కూడా చూసుకో, వెంటనే దూకేస్తావు. ఏంటి ఎటకారమా? బకెట్ పడిపోయిందని తాడు కట్టాలని దిగాను. తాడు తెగి నేను పడిపోయాను. ఏంటి బకెట్ కి ఆగలింతాడు? నీ బరువు కాగుతుందా? ఏ ఊరేంటి నీది? వీళ్ళపత్రం కాపాడండి. పైకి వచ్చి ఊరు పేరు అన్ని చెప్తాను. ఎవరిని మీరు బయట మాత్రం తీసేయకండి, చాలా సిగ్గుగా ఉంటుంది. ఎంత ఆశో. అది సరిపోకపోతే లంగా బొందు కూడా తీసిమ్మంటావా? కొంచెం ఉండు. ఇంకొంచెం. ఇది గట్టిగానే ఉంది కదా. ఇప్పుడు బానే అడుగుతున్నావు. తెగిపోయే తాడు నమ్మి దిగినప్పుడు ఆలోచించుండాలి. నువ్వు ముందు కొంచెం పైకి రా. పట్టుకోండి. నేను గట్టిగానే పట్టుకున్నాను, నువ్వు పైకి రా. మెల్లిగా చెయ్యమండి.